రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి లగచర్ల ఘటన. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వేదికగా లగచర్ల బాధితులతో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నది. మణిపూర్పై మాట్లాడిన రాహుల్ గాంధీ లగచర్లపై ఎందుకు మాట్లాడట్లేదంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మాట్లాడదాం ఈ అంశం గురించి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, మీ జిల్లా పరిధిలోకి వస్తుంది లగచర్ల. కేటీఆర్ ఒకవైపు లగచర్ల బాధితులతో ఢిల్లీలో కూర్చున్నాడు. ఎట్లా చూస్తారు? ఏం ఏం చెప్తారు దీని గురించి? కేటీఆర్ ఏదైతే కుట్ర హైటెక్ కుట్ర పనిండో కుట్ర భగ్నం అయిపోయింది. ఇక్కడ పత్రికా మిత్రులను ఫేస్ చేయలేక ముఖం దాచుకోవడానికి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. నేను ఛాలెంజ్ విసిరిన, నువ్వు మా ముఖ్యమంత్రి అల్లుడు ఆడ ఫ్యాక్టరీ పెడుతుండని చెప్పి అన్నావు కదా, నువ్వు సాక్ష్యాధారాలు తీసుకొని రా. నువ్వు సాక్ష్యాధారాలు చూపిస్తే నా పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా, చూపెట్టకపోతే నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలని చెప్పిన. జవాబు చెప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడ మీరు ఉండరు కదా, అక్కడ కొత్త పురాణం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఎందుకంటే ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళకి హెల్ప్ జరగాల. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు, వాళ్ళకి హెల్ప్ జరగడానికి ఇదంతా కుట్రపూరితంగా చేసి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కేటీఆర్ పన్నినటువంటి కుట్ర. నిజంగా సురేష్ అనే వ్యక్తి ఒక నిజమైన రైతు అనుకుంటే అతను పట్టడం ఎంతసేపు అండి పోలీసులకు? అతను అసలు ఉంటున్నది మణికొండ దగ్గర కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో ఉంటున్నాడు. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్త. అతనికి మొన్ననే పోస్ట్ కూడా ఇచ్చారు, 3 నెలల కిందే మండల యూత్ అధ్యక్షుడని ఇచ్చిండు. అతను అక్కడ నివాసం ఉండడు. అదేవిధంగా అతనికి భూమి లేదు. ఇప్పుడు భూసేకరణ చేస్తున్న దాంట్లో భూమి లేదు. అతను వేషధారణ ఎట్లా చేసిందంటే, అతను రైతులాగా ఒకటి గ్రీన్ కలర్ పెట్టుకొని ఎంత మంచిగా డ్రామా చేస్తుందంటే, అతను ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తాడు ప్రొడ్యూసర్. కలెక్టర్ గారిని మభ్యపెట్టిండు. ఆ యొక్క ఫిల్మింగ్ యాక్టింగ్ ఏదైతే ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని చూపెట్టి మభ్యపెట్టిండు. 10 కిలోమీటర్ల దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చిర్రు, 10 నిమిషాల గురించి మాకు అక్కడ వరకు రండి సార్ అని ఈ విధంగా మభ్యపెట్టే విధంగా చేసిండు. చేస్తే పాపం కలెక్టర్ గారు ప్రజల సమస్యలు వింటే మంచిది కదా అని ప్రతీక్ జైన్ గారు వెళ్తే రాళ్ళు రప్పలు అని రెడీగా పెట్టి అక్కడ తీసుకెళ్లే వరకు ఇతను ఉన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వేరే వాళ్ళు దాడి చేసి ఇతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా కేటీఆర్ పరిణ కుట్రలో భాగమని నరేందర్ రెడ్డి ఆయన సంతకం చేసి ఇచ్చాడు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. మళ్ళీ జైలు నుంచి నేను చేయలేదు, నాకు తెలియదని ఇంకొక కాగితం పంపించాడు. దీనిపైన మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. సురేష్ దొరికిన తర్వాత ఇంకా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. దాడి జరిగిన దాంట్లో కీలకంగా సురేష్ ఉన్నాడని మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు సురేష్ ఆచూకీ లభించలేదు. పోలీసుల వైఫల్యమా, ప్రభుత్వం వైఫల్యమా అని కొంతమంది మాట్లాడుకుంటారు. ఏం చెప్తారు వాళ్ళకి? పోలీసుల వైఫల్యం కాదు, ఎవరి వైఫల్యం కాదు. సురేష్ అనే వ్యక్తిని కేటీఆర్, నరేందర్ రెడ్డి కలిసి అతన్ని తప్పించారు అక్కడి నుంచి. లేకపోతే ఒక క్రిమినల్ పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇంత కష్టంగా మనము అది చేయడం అనేది ఎక్కడ చూడలేము మనం ఇంతవరకు. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు హైటెక్ ప్లాన్ చేసి పెట్టిండ్రు. ఇతన్ని అక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఆడ దాడి జరిగేటప్పుడు ఇతను తప్పించేసేయాలి. ఆ విధంగా తప్పించేసారు కాబట్టే ఇతను దొరకట్లేదు. బట్ సత్యం అనేది ఎప్పటికైనా జయిస్తుంది, తప్పకుండా దొరుకుతాడు. ఫార్మా కంపెనీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఫార్మా కంపెనీని ఎందుకు ప్రోత్సహిస్తున్నది? అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులేమో మాకు ఫార్మా వద్దు, మా భూములు మాకు కావాలి, ఈ భూమి లేకపోతే మేము బ్రతకలేం, మా జీవనాధారం ఇదే, మా భూములు గుంజుకోవద్దు అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఇప్పుడు ఇది చూస్తున్నారు మీరు, సిద్దిపేటలో కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇక్కడ సిద్దిపేటలో అక్కడ కూడా హరీష్ రావు ఇదే విధంగా రెచ్చగొట్టి రైతులను ఎన్నో స్లోగన్స్, ఎన్నో స్టేట్మెంట్స్ గతంలో ఇప్పించాడు. నిన్న సిద్దిపేట కలెక్టర్ దగ్గరికి పోయి రైతులు పాస్బుక్లు ఇచ్చి మాకు ఉద్యోగాలు కావాలి, మా భూములకు సరైన నష్టపరిహారం కావాలి, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, మా కుటుంబం లోపల అవుట్సోర్సింగ్లో అయినా సరే ఒక ఉద్యోగం ఇవ్వాలి అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం ఒప్పుకున్నది, వాళ్ళ పాస్బుక్స్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఫ్యూచర్ లోపల. వీళ్ళు 11% అక్కడ గిరిజనులు ఉన్నారు. ఇది మొత్తం గిరిజనులకు సంబంధించిన అంశంగా విధంగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అక్కడ బీసీలే ఎక్కువ శాతం ఉన్నారు. అక్కడ ఇది రెడ్లు కూడా ఉన్నారు, అక్కడ 2 రెడ్లు కూడా ఉన్నారు భూములు పోతున్న వాళ్ళు. కాకపోతే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. అంటే గ్రామస్తులేమో 40 నుంచి 50 లక్షల ఎకరం ఇక్కడ వాల్యూ ఉంది, కానీ ప్రభుత్వం 10 నుంచి 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తుంది, మా భూములు లాక్కుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఓవరాల్గా ఒక 35-40 లక్షల రూపాయల ఒక ప్యాకేజ్ ఇస్తుంది వాళ్ళకు. 35-40 లక్షల ప్యాకేజ్లో ఒకటి ఏంటంటే 15 to 20 lakhs అనేది ఒక ఎకరానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం 20 lakhs వరకు ఇస్తుంది. అది కాకుండా ఒక 250 యార్డ్స్ డిటీసీపీ డెవలప్డ్ ప్లాట్ ఇస్తుంది, మంచి డెవలప్ ప్లాట్ ఇస్తాడు. దాని ఖరీదు కూడా దగ్గర ఒక 10 లక్షల వరకు ఉంటుంది, ఒక 40 lakhs వరకు. ఇందిరమ్మ ఇండ్లు
ఎస్సీ ఎస్టీలకు మనం సాధారణంగా 6 లక్షలు ఇస్తున్నాం, బీసీలకు ఇతరులకు 5 లక్షలు ఇస్తున్నాం. దగ్గర ఒక 35-40 ల్యాక్స్ది ప్యాకేజ్ చెప్దామని పోయినారు, ఇంకా చెప్పలే. అక్కడ చెప్పకముందే దాడి చేశారు. ఇది కలెక్టర్ గారు ఈ విషయం చెప్పి వాళ్ళకి ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వెళ్ళారు. అసలు చెప్పకముందే దాడి చేయడం అనేది ఎక్కడ కూడా చూడలేదు, ఫస్ట్ టైం. అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా కలెక్టర్ని చంపడానికి కేటీఆర్ మరి నరేందర్ రెడ్డి కలిసి కుట్ర చేసారు. కలెక్టర్ చచ్చిపోయినట్టు ఏమవుతుండే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అలకలోలం సృష్టించాలి. గిరిజనుల గురించే కలెక్టర్ను చంపేశారు, గిరిజనుల భూములు లాక్కుంటున్నాడు వాళ్ళ అల్లుని గురించి అని అబద్ధాలు ప్రచారం చేయాలని చూశారు. అదృష్టవశాత్తు ఆ రోజు కలెక్టర్ గారు తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఎలాంటి ఇబ్బందులు మరీ సీరియస్గా కాకుండా జరిగింది. ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఫార్మా కంపెనీ వచ్చిందంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేకపోతే పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది ఒక 10-20 కిలోమీటర్స్లో. ఎందుకు ప్రోత్సహిస్తుంది దీనికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు? ఎందుకు ఫార్మా కంపెనీని పెద్ద ఎత్తున చూపిస్తున్నారు? ఫార్మా కంపెనీలు ఒకప్పుడు ఓల్డ్ టెక్నాలజీ ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంత భూమి అదనంగా కొని ఆ భూమిని కూడా ఆ నీళ్లను వ్యర్థాలతో కూడుకున్నటువంటి నీళ్ళని ఆ భూమిలోనే ఒక బావులాగా తవ్వి దాంట్లోకి పంపించేవాళ్ళు. ఆ తవ్వినటువంటి దాంట్లో ఉండే వ్యర్థమైనటువంటి నీళ్ళని పక్క పొలాలకు పోయి బోర్లకు పోయి కంటామినేట్ అయిపోయి ఆ ఇబ్బందులు జరిగిన మాట గతంలో వాస్తవం. ఇప్పుడు అట్లాంటి డ్యామేజ్ ఉండదు అంటారా ఒకవేళ వస్తే? ఇది గ్రీన్ ఫార్మా అండి. ఈ గ్రీన్ ఫార్మాలో అలాంటివి ఉండే అనమాట. భూమిలోకి ఒక చుక్క నీళ్లు కూడా భూమిలోకి వదలరు గ్రీన్ ఫార్మాలు. అలాంటి గ్రీన్ ఫార్మా అక్కడ తీసుకొస్తున్నాం. గ్రీన్ ఫార్మానే కాకుండా 50 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నాం, 50 టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం, వేర్ హౌసెస్ ఏర్పాటు చేస్తున్నాం, ఒక 30,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జాబ్స్ వచ్చినట్టు చేస్తున్నాం. 15,000 కోట్ల పెట్టుబడులు వివిధ పరిశ్రమల నుంచి. ఒక పరిశ్రమ ఒక్కరని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలో 2 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి పరిగిలో. ఒకటి రాకంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా, ఒకటి నంచర్ల ఇండస్ట్రియల్ ఏరియా. ఆ 2 ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 50 మంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అక్కడ కూడా రేపు పొద్దుగాల 200 మంది రావచ్చు ఇండస్ట్రియలిస్టులు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా పోయి అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తారు వాళ్ళకు. అది ఏంది, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, దాని మూలంగా మనకు ట్యాక్స్ ఎంత వస్తుంది అన్నీ చూసుకుంటాం, లెక్కలు చూసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలాట్మెంట్ చేస్తాం. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి, నా కాన్స్టిట్యున్సీ ల్యాండ్స్ ఉన్నాయి. దానికంటే ఇంకా నాది మంచిది, ఎవరైనా ఉంటే నా దగ్గరకు వస్తే నేనే ఇప్పిస్తాను. అదే సీఎం అల్లుడిది ఫార్మా కంపెనీ అని ఒక చర్చ వస్తుంది, వాస్తవమేనా? ఏం చెప్తారు మీరు? చాలా స్పష్టంగా చెప్పినాను ఇంతకుముందు ప్రెస్ మీట్ లోపల. ఈ యొక్క హరీష్ రావుకు కేటీఆర్కు బట్టగాల్చి మీదేయడం అన్నది చాలా అలవాటు అనమాట. అవాస్తవాలను వాస్తవాలకు చిత్రీకరిస్తారు. సీఎం అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఫ్యాక్టరీకి ఈ యొక్క భూసేకరణ జరుగుతుంది అని చెప్పి చెప్పిండు కేటీఆర్. నేనేమన్నా, నువ్వు సాక్ష్యాలు ప్రూవ్ చేయకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు ప్రూవ్ చేస్తావంటే నేను రాజీనామా చేస్తాను అని చెప్పిన. దానికి అసలు స్పందించకుండా పరారైపోయి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీకి పోయి అక్కడ పోయినాక కొత్త తెర, హ్యూమన్ రైట్స్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఎస్సీ ఎస్టీ అంటాడు, ఉట్టిగా తిరుగుతున్నాడు. ఇవన్నీ కళాకారులను తీసుకొని తిరిగినట్టుగా తిరుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి నిన్న దేశీయ నాయక్ అని ఒక అతను గిరిజన నాయకుడు పోయి స్టేట్మెంట్ ఇచ్చాడు, మా భూములు మేము ఇస్తాం, మాకు సరైన న్యాయం చేయాలి, మాకు ధర కట్టియాలి, ఉద్యోగాలు ఇవ్వాలి మా వాళ్ళకు అని నిన్న పోయి ఇచ్చాడు కలెక్టర్ గారు. ఎట్లయితే సిద్దిపేట రైతులు ఇచ్చారో మా వాళ్ళు కూడా ఇచ్చారు. కొడంగల్లో బొమ్మరాజ్పేటలో గిరిజన నాయకుడు ఆయన ఇచ్చిండు. ఈరోజు ఉదయం కూడా మాట్లాడినా. ఇప్పుడు ఇంతమంది బాధితులు ఢిల్లీ వేదికగా మాట్లాడుతున్నారు, మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అసలు వాళ్ళు బాధితులే కాదంటారా మీరు? వీళ్ళు బాధితులు కాదా అన్నది సెకండ్ అంశం. నేను మీకు ఏం స్పష్టంగా చెప్తున్నా అంటే, వీళ్ళు కొంతమందిని ఆ విధంగా అభూత కల్పనలు కల్పించి వాళ్ళను మిస్గైడ్ చేసి వాళ్ళని ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. ఇది వాస్తవం. అంటే మీరు ఇంతకుముందే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, డ్రాఫ్ట్లో ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని చెప్తున్నారు. కానీ మీరు ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం మేము ఆ బాధితులకి, ఒప్పుకుంటే ఆ ప్యాకేజ్ ఇస్తాం. ఆ డ్రాఫ్ట్కి ఒప్పుకుంటే మేము వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకుంటాం, ఈ డ్రాఫ్ట్కి మేము యాక్సెప్ట్ చేసి మా భూమి ఇవ్వడానికి ఒప్పుకుంటామని. ఎట్లయితే ఈరోజు నిన్న కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి సిద్దిపేటలో రైతులు ఇచ్చారు, అక్కన్నపేట వాళ్ళు, ఆ విధంగా వీళ్ళు కూడా వచ్చి పాస్బుక్లు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు తీసుకుంటాం, అంతే తప్ప బలవంతంగా ఎట్లా లాక్కోవడానికి లేవు, రూల్స్ లేవు అట్లా. అది ప్రజాప్రాయ సేకరణ జరగకుండా అడ్డుకోవడం అనేది దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. వాళ్ళు విన్నాక వాళ్ళ వినతి పత్రం ఇవ్వాలి రైటింగ్లో, మాకు ఇది సరిపోదు, మాకు ఇంకా ఎక్కువ కావాలి, మాకు ఉద్యోగం కావాలి, ఇండ్లు కావాలి. అసలు ఏమి ఇవ్వకుండా రాళ్ళు తీసుకొని కొట్టడం అనేది ఎక్కడ జరుగుతుందండి? కనీసం కలెక్టర్ పైన సానుభూతి ప్రకటించిండా కేటీఆర్? కలెక్టర్ పై కలిసిండా? వాస్తవాలు తెలుసుకోవాలి కదా, కలెక్టర్ గారి గురించి తెలుసుకోవాలన్నా లేదా, ఒక ఐఏఎస్ అధికారి గురించి తెలుసుకోవాలన్నా వద్దా? అంటే ఈ ప్రభుత్వం పైన నిందలు వేయాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కేటీఆర్ భావిస్తున్నారు. సో ఇది 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మా కంపెనీ పెడితే ఒకవేళ
కాలుష్య రహితంగా అంటే కాలుష్యం రాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించి వాళ్ళకు కావాల్సినటువంటి నష్టపరిహారం ఇచ్చి ఆ రైతులను వాళ్ళకి కావాల్సిన అందించి అప్పుడు భూసేకరణ చేయాలంటూ కూడా భూసేకరణ చట్టం చెప్తుంది. సో ఇందులో భాగంగానే హరీష్ రావు కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా రేవంత్ అల్లుడిది అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం, మీరు చేస్తారా అని చెప్పి సవాల్ విసురుతున్నాడు. చూద్దాం ఇది ఎక్కడి వరకు పోతుందో. లగచర్ల ఘటన కెమెరా పర్సన్ మాట్లాడతారా మీరు? తాండూరు నియోజకవర్గంలో 23 లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దగ్గర దగ్గర 230 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియా గురించి జన్గుర్తి విలేజ్ లోపల వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. 13 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చారు, 12 లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళు. మరి మనం అంతకంటే మంచిగా ఇస్తున్నాం కదా, అంతకంటే మంచి ప్యాకేజ్ ఇస్తున్నాం కదా, ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నాం మనం. అది అది ఫ్యూచర్లో అది ఇంప్లిమెంట్ అయితే కాదన్నా భవిష్యత్తు నిర్ణయం చేయాలి. కానీ అది అనౌన్స్మెంట్ కూడా చేయకుండా దాడి చేయడం అనేది ఎంత బాధ్యతారహితం అనేది మీరు ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అటాక్ టు కిల్ ది కలెక్టర్ ప్రతీక్ జైన్. అది హైవేక్ ఉంది, ఇది చాలా లోపలికి ఉంది.